హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడే బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉన్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో చాలా యూస్ఫుల్ కిచెన్ టిప్స్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, వెండి, రాగి, ఇత్తడి ఇలాంటి ఐటమ్స్ మనం రెగ్యులర్గా దీపాలు పెట్టుకునేటప్పుడు యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో ఇలాంటి ఐటమ్స్ ఈజీగా క్లీన్ చేసుకునే ప్రాసెస్, జస్ట్ మనకి రుద్దాల్సిన అవసరం లేకుండా ఈజీగా తగిలితే చాలు మనకి మొత్తం కూడా నీట్గా ఎంత బాగా క్లీన్ అయిపోయే ప్రాసెస్ని అయితే ఇది ఇప్పుడు ఏదో లేటెస్ట్గా నేర్చుకునింది కాదు, పాతకాలం నుంచి మన అమ్మలు అమ్మమ్మలు పాటించిన పద్ధతిలో నేనైతే చూపెట్టబోతున్నాను. ఇలా చేయడం వల్ల మీకు తొందరగా నల్లబడకుండా ఎక్కువ రోజులు నీట్గా ఉంటాయన్నమాట. మనం దేవుడి దగ్గర అయితే రాగి, ఇత్తడి వస్తువులు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం డైలీ, రోజు దీపాలు పెట్టుకున్నప్పుడు. చూడండి, జస్ట్ ఈ వాటర్ తగిలితే చాలు నీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట. అంటే దాని ఒరిజినల్ షైనింగ్ అంతా కూడా వచ్చేస్తుంది అనమాట. ఇది దీంట్లో ఎటువంటి కెమికల్స్ వాడాల్సిన అవసరం లేదు, మనం న్యాచురల్గానే దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగా ఇత్తడి, రాగి వస్తువులన్నీ కూడా నేను క్లీన్ చేసి చూపిస్తాను. మన ఇంట్లో విగ్రహాలు కూడా ఉంటాయి కదా దేవుడి, అవన్నీ కూడా నీట్గా క్లీన్ అయిపోతాయి అనమాట. దీనికి కావాల్సింది ముందైతే చింతపండు తీసుకున్నాను. ఇక్కడ నా దగ్గర పాత చింతపండు ఉంటే అదే వాడుతున్నాను. మీ దగ్గర ఏదైనా నల్లబడిపోయిన చింతపండు అది మీరు పక్కకు పడేసే బదులు ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు. తర్వాత దాంట్లోకి అయితే సాల్ట్ వేసాను, చింతపండు అలాగే సాల్ట్ వేసాను. ఇక్కడ నేను తీసుకున్నవి వేడి నీళ్ళు అనమాట. వేడి నీళ్ళలో వేసుకుంటే ఏంటంటే చాలా తొందరగా చింతపండు నానుతుంది. ఈ చింతపండు, ఉప్పు అనేవి రెండు కూడా బాగా ఇలాగా బాగా నానిన తర్వాత పిసికేసుకొని తర్వాత ఫిల్టర్ చేసుకోవాలి. అంటే నేను ఇక్కడ మీకు క్లియర్గా కనపడడం కోసం ఫిల్టర్ చేస్తున్నాను. యాక్చువల్గా ఫిల్టర్ చేయాల్సిన అవసరం ఏం లేదు, అదే పిప్పితో మీరు రుద్దేసేయచ్చు కూడా. చూడండి, ఇక్కడ ఇలాగా ఈ చింతపండు, ఉప్పు కలిపిన నీళ్ళని ఇలా రాగి చెంబు మీద పోస్తుంటే చూడండి కలర్ ఎలా మారుతుందో. మీకు లైవ్ ప్రూఫ్ చూపెట్టడం కోసం నేను ఇలా ఫిల్టర్ చేశాను అనమాట. సో దీంట్లో డిప్ చేస్తే సరిపోతుంది, మనకి అన్ని ఐటమ్స్ కూడా నీట్గా క్లీన్ అయిపోతాయి. చూడండి అసలు ఎంత కొత్తగా, ఎంత షైనీగా అవుతుందో. ముందు కలర్కి తర్వాత కలర్కి అసలు ఎక్కడా కూడా పొంతనే లేకుండా ఎంత నీట్గా వచ్చేస్తుంది చూడండి. కాసేపు మీరు ఇలా వాటర్లో ఉంచేశారు అని అంటే కనుక దాని షైనింగ్ అంతా కూడా ఒరిజినల్గా వచ్చేస్తుంది అనమాట. ఎటువంటి మరకలు, మచ్చలు లేకుండా నీట్గా క్లీన్ అయిపోతుంది. ఇదేంటంటే మనం చాలా సింపుల్గా, చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్ అనమాట. మనకి ఏదైనా దేవుడి దగ్గర పూజలు ఏమైనా ఉన్నప్పుడు ఇలాగ వాటర్ ప్రిపేర్ చేసేసుకొని మనం ఐటమ్స్ అన్నీ కూడా దాంట్లో డిప్ చేసేసి తర్వాత మన పనులు మనం చేసుకొని చివరిగా వీటిని తీసుకొని నీట్గా కడిగి తుడిచిపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. మనం స్క్రబ్బర్తో రుద్దాల్సిన అవసరము, కడగాల్సిన అవసరం ఇదంతా ఏమీ ఉండదు. మీకు ఏదైనా ఆయిల్ జిడ్డు అది అలాంటిది ఉంది అనిపిస్తే కనుక దాంట్లోనే కొంచెము విమ్ లిక్విడ్ కానీ ఏదైనా డిష్ వాషర్ లిక్విడ్ ఉంటుంది కదా, సో ఆ లిక్విడ్ వేసేసుకుంటే మీకు దానితో పాటే క్లీన్ అయిపోతుంది అనమాట. యాక్చువల్గా సాల్ట్ వేసాం కాబట్టి ఇక్కడే జిడ్డు కూడా వదులుతుంది. కాకపోతే ఇంకా నీట్గా రావడం కోసము మనము దాంట్లో కొంచెము విమ్ లిక్విడ్ ఏదైనా వేసేసుకున్నామంటే సరిపోద్ది అనమాట. ఇక్కడ చూడండి, నేను ఈ పల్పు ఉంది కదా చింతపండుది, దానితో రుద్దుతున్నాను. ఇవేంటంటే ఇక్కడ నేను బియ్యం పోసి విగ్రహాలు పెట్టాను, సో అది ఎక్కువగా పట్టేసింది అనమాట. దానికోసము నేను ఇలాగా ఈ పల్పుని యూజ్ చేస్తూ ఉన్నాను. యాక్చువల్గా వాటర్లో పెట్టినా సరిపోతుంది, వాటర్లో అన్నీ అవి పెట్టేశాను, చెంబులు అవన్నీ పెట్టేశాను కాబట్టి ఇక్కడ మిగిలినవి ఇలాగా ఈ పల్పుతో రుద్దేస్తున్నాను అనమాట. చూడండి, పల్పు కూడా మనకి ఏం వేస్ట్ అవ్వదు, దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే ఈ లిక్విడ్ని స్టోర్ చేసుకోవచ్చు కూడా. ఫైనల్గా అయితే నేను అలాగా చేసిన తర్వాత దాంట్లో నుంచి తీసి వేరే వాటర్లో ముంచి తీస్తున్నాను. చూడండి ఇలాగా ఎంత నీట్గా, ఎంత షైనీగా కనపడుతున్నాయి, అసలు కొత్తగా అన్నంతగా అంత నీట్గా వచ్చేసాయి. చూడండి, ఇత్తడివి, రాగివి రెండు కూడా క్లీన్ చేశాను నేను. అలాగే అమ్మవారి విగ్రహాలు కూడా ఇదైతే బాగా నల్లగా అయిపోయిందనమాట. అలాంటివి కూడా చూడండి ఎంత బాగా వచ్చేసాయి, ఎంత షైనీగా వచ్చేసాయి. ఇంకోటి ఏంటంటే ఇలా క్లీన్ చేసినవి మళ్ళీ వెంటనే మరకలు వచ్చేస్తాయి అనుకుంటారు, అలా కాకుండా ఉండాలి అంటే చిన్న టిప్ అనమాట. కాటన్ క్లాత్ తీసుకొని మంచిగా నీట్గా ఆ తడితో మనం వాటర్లో నుంచి తీయగానే వెంటనే ఇలాగా పొడి క్లాత్తో తుడుచుకోవాలన్నమాట. అంటే కాటన్ క్లాత్ పొడిగా ఉండి తీసుకొని తుడుచుకోవాలి. వెంటనే ఇలాగా తుడిచి మంచిగా ఆరబెట్టేసుకోవాలి మనము. ఆ తడితో అలాగే ఉంటే ఆ తడి ఉన్న ప్లేస్లో కొంచెము మరకలు అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అలా మరకలు లేకుండా నీట్గా ఉండాలంటే ఇలాగా వీటన్నిటిని కూడా పొడి క్లాత్ తీసుకొని మంచిగా తుడిచి ఆరబెట్టుకునే తర్వాత మనం యూజ్ చేసుకుంటే చాలా రోజుల వరకు మరకలు పడకుండా నీట్గా ఉంటాయి. ఇంకా నెక్స్ట్
వచ్చేసి ఇక్కడ నేను చూపిస్తున్నది అయితే జవాదు అనమాట. ఈ జవాదు అనేది ఇప్పటికీ కూడా చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు. ఆ జవాదు అంటే ఏంటి అని అడుగుతున్నారు, జవాదు ఏది బెస్ట్ అని అడుగుతున్నారు, కాస్ట్ ఎంత అని అడుగుతున్నారు. కాస్ట్ అనేది బాటిల్ని బట్టి ఉంటుందన్నమాట. స్టార్టింగ్ 20 రూపీస్ నుంచి ఉంటుంది. ఇది జవాదు అనేది కొంచెం డార్క్ కలర్లో ఉండేది ఉంటుంది, లైట్ కలర్లో ఉండేది ఉంటుంది. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రకంగా ఉంటుంది. నేను వాడే జవాదు అయితే సర్వోదయ జవాదు అనమాట. ఇది చాలా డార్క్, అంటే వుడ్ డార్క్గా ఉంటే ఎలా ఉంటుందో ఆ కలర్లో ఉంటుంది. ఇలా డార్క్ కలర్లో ఉండేది చాలా మంచి స్మెల్ ఉంటుంది. లైట్ కలర్లో అంటే నార్మల్ వుడ్ కలర్లో ఉండేది అంత స్మెల్ ఎక్కువగా ఉండడం లేదు. నేను రీసెంట్గా గమనించాను. నేనైతే ఈ సర్వోదయ జవాదు వాడతాను. ఇది చాలా డార్క్ కలర్లో ఉంటుంది. ఇది కొంచెం జస్ట్ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా టిష్యూ మీద, ఈ కొంచెమే మీకైతే నెలల తరబడి మంచి స్మెల్ ఉంటుంది అనమాట. ఇలాగ టిష్యూలోకి అయితే జవాదుని తీసుకొని పౌచెస్ లాగా ఇలాగ రెడీ చేసుకోవాలి. మీరు కావాలంటే రబ్బర్ బ్యాండ్ అయినా వేసుకోండి. వీటిని మీరు ఎక్కడైనా పట్టు చీరలు, పట్టు బట్టలు బీరువాలలో పెట్టుకొని మనం ఎప్పుడో నెలల తరబడి కూడా బయటకు తీయము అనుకున్న బట్టలలో మీరు అక్కడొకటి పెట్టేసుకున్నారంటే మీకు చాలా నీట్గా ఉంటాయి. ఇంకా రెగ్యులర్గా డైలీ కుంకుమ పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా, సో ఇలాంటి వాళ్ళ కోసము ఈ జవాదు అనేది పూజలో వాడే న్యాచురల్ పర్ఫ్యూమ్ అనమాట. ఇది అమ్మవారికి చాలా ఇష్టము. మంచి సువాసనతో ఉండే ఏవైనా కూడా అమ్మవారికి ఇష్టం కదా. అలాగే మనం రోజు బొట్టు పెట్టుకునేప్పుడు దాంట్లో ఇది కొంచెం కలిపి పెట్టుకొని మీ దగ్గర మంచి స్మెల్ వస్తుంది. ఇంకా రోజు రెగ్యులర్గా డైలీ పర్ఫ్యూమ్స్ యూజ్ చేసే వాళ్ళు ఉంటారు. అవి కెమికల్స్తో ఉంటాయి కదా. సో ఈ రోజుల్లో చిన్నపిల్లలు కూడా యూజ్ చేస్తూ ఉన్నారు. అలా పిల్లలకి కూడా పర్ఫ్యూమ్ అలవాటు చేయకుండా మీరు ఇదే ఒక జవాదు బాటిల్ వాళ్ళకి చూపెట్టండి. కొంచెం చెవి దగ్గర కానీ ఏదైనా చేతి దగ్గర కానీ జస్ట్ కొంచెం అప్లై చేసుకోండి. ఆ డే అంతా కూడా వాళ్ళ దగ్గర మంచి స్మెల్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా కొంచెం అయితే వాటర్ తీసుకోండి ఒక గ్లాస్లో. దాంట్లోకి నేను ఇక్కడ వేలితో చూడండి ఎంత కొంచెం జవాదు తీసుకున్నానో, ఈ కొద్దిగా తీసుకున్న జవాదునే వాటర్లో కలిపేసి తర్వాత ఇది ఇక్కడ పచ్చకర్పూరం యాడ్ చేస్తున్నాను. పచ్చకర్పూరం కూడా మనకి న్యాచురల్గా తయారవుతుంది. ఇది ఇలాగా ఉంటుందన్నమాట. దీన్ని కూడా పౌడర్ చేసేసి ఈ వాటర్లో మిక్స్ చేస్తూ ఉన్నాను. ఇవి రెండు కూడా కరగడానికి కొంచెం టైం తీసుకుంటాయి. వీటిని మంచిగా ఇలాగా మిక్స్ చేసేసుకొని స్ప్రే బాటిల్లోకి తీసేసుకోవాలన్నమాట. మన ఇంటికి ఎవరైనా బంధువులు వస్తున్నప్పుడు మన ఇంట్లో మంచి సువాసన ఉండాలి, వాళ్ళ ఇంట్లోకి రాగానే వాళ్ళకు ఒక డివోషనల్ ఫీల్ ఉండాలి అనుకుంటే కనుక ఏవైనా పూజలు వ్రతాలు ఉన్న టైంలో కూడా ఇలాగ మీరు స్ప్రే బాటిల్లోకి వేసేసుకొని మన ఇంట్లోకి గాలి వచ్చే ప్లేసెస్లో ఇలాగ డోర్ల దగ్గర, అలాగే ఆర్టిఫిషియల్వి కానీ న్యాచురల్వి కానీ ప్లాంట్స్ మీద కానీ ఇలాగ అక్కడక్కడ కర్టెన్స్ దగ్గర మీరు స్ప్రే చేశారు అంటే ఇల్లంతా కూడా మంచి సువాసన వస్తుంది అనమాట. మనకి వేరే కెమికల్స్ రూమ్ ఫ్రెషనర్స్తో అవసరమే లేకుండా చాలా న్యాచురల్గా మంచి సువాసన వస్తూ ఉంటుంది. ఇల్లంతా కూడా ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నారని అంటే మీకు ఇది 2-3 నెలల వరకు కూడా ఉంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము దేవుడి దగ్గర వాడే నాప్కిన్స్ కానీ డైనింగ్ టేబుల్ దగ్గర వాడే నాప్కిన్స్ కానీ ఉంటాయి కదా. దేవుడి దగ్గర వాడేటివి అయితే మంచిగా ఇవి ఇలాగా మనం వాష్ చేసుకున్న తర్వాత కొంచెము వాటర్లోకి జవాదు యాడ్ చేసుకొని ఇలా ముంచి తర్వాత ఆరేసామంటే మనకి మంచి డివోషనల్ ఫీల్ ఉంటుంది. అలాగే డైనింగ్ టేబుల్ దగ్గర వాడేటివి చేతులు తుడుచుకున్నప్పుడు ఆయిల్ జిడ్డంతా పట్టేసి మనకు ఒక రకమైన బంక వాసన, జిడ్డు వాసన లాగా వస్తాయి కదా, అది కూడా రాకుండా ఉంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అదే వాటర్లోకి పచ్చకర్పూరం యాడ్ చేస్తూ ఉన్నాను. ఇలాగ వాటర్లో జవాదు పచ్చకర్పూరం 2 వేసుకొని తర్వాత మీరు ఫ్లోర్ క్లీన్ చేసుకున్నారు అంటే మీకు ఇల్లంతా కూడా మంచి సువాసనతో మంచి షైనీగా ఉంటుంది అనమాట. ఇలాగ ఒక వెల్లుల్లిపాయను అయితే తీసుకొని ఇలాగ గ్రేటర్తో ఇలా చేసినా పర్వాలేదు, దంచుకున్నా పర్వాలేదు. మనకు కావాల్సింది దీని నుంచి వచ్చే రసం అనమాట. ఇలాగ అరచేతిలో వేసుకొని ఈ ముద్ద నుంచి గట్టిగా ప్రెస్ చేశారంటే దాని నుంచి లిక్విడ్ వస్తుంది. సో దాన్ని అయితే మనము బాగా తలనొప్పి వస్తుంది, అసలు టాబ్లెట్ వేసుకున్నా కూడా తగ్గడం లేదనుకున్నప్పుడు, లేదంటే తలనొప్పికి టాబ్లెట్ వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు కనుక ఇలాగ ఈ రసాన్ని మీరు ఫోరెడ్ పైన అప్లై చేస్తే మీకైతే నిమిషాల్లో తలనొప్పి తగ్గుతుంది. ఓన్లీ రసం మాత్రమే యూజ్ చేయండి, పల్పు యూజ్ చేయకూడదు. మనం రెగ్యులర్గా మిక్సీ జార్లు అయితే యూజ్ చేస్తూ ఉంటాము. ఇవి అప్పుడప్పుడు ఏంటంటే షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటాయి, బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది, ఒక్కోసారి కొంచెం నల్లగా ఏదో వస్తూ ఉంటుంది మిక్సీ వేస్తూ ఉన్నప్పుడు. అలా అవ్వకుండా మంత్లీ వన్స్ అన్న ఇలాగ క్లీన్ చేసుకోండి. కొంచెం బేకింగ్ సోడా, వెనిగర్, విమ్ లిక్విడ్ వేసేసి ఫైన్గా మిక్సీ వేసేసుకొని వాష్ చేసుకున్నారనంటే అవి కొత్తగా అవ్వడంతో పాటు షార్ప్నెస్ కూడా వస్తుంది, మంచి స్మెల్తో ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఒక గిన్నెలోకి అయితే ఏదైనా న్యూస్ పేపర్ కానీ నార్మల్ పేపర్ ఏదైనా సరే, టిష్యూ అయినా సరే ఇలా చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని దాంట్లోకి అయితే కొంచెం వెనిగర్ని వేసేసుకొని ఇవి కొద్దిసేపు నానేంత వరకు ఉంచి తర్వాత దాంట్లోకి నిమ్మరసం యాడ్ చేసేసుకొని ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనంటే ఫ్రిడ్జ్లో అప్పుడప్పుడు పువ్వులు పెడతా ఉంటాము, కూరగాయలు ఆకుకూరలు పెడతా ఉంటాం, బ్యాడ్ స్మెల్ ఉంటుంది కదా, నైట్ పెట్టి మార్నింగ్ తీసేయండి. కిచెన్లో కబోర్డ్స్ అయితే వాటర్ పడడం వల్ల మరకలుగా ఆయిల్ జిడ్డు
ఏదైనా పడి అయితే ఉంటాయి కదా. సో వాటిని అయితే సింపుల్గా ఈజీగా క్లీన్ చేసుకునే ప్రాసెస్ అనమాట. కొంచెం జవాదు తీసుకొని షాంపూ యాడ్ చేశాను అనమాట. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసాక దీంతో కానీ లేదంటే ఒక కాటన్ క్లాత్ కానీ తీసుకొని మీరు డైరెక్ట్ తుడిచారంటే షాంపూ క్లీన్ చేస్తుంది. జవాదు అనేది మంచి స్మెల్ని ఇస్తుంది అనమాట. సూపర్గా క్లీన్ అయిపోతాయి. ఈసారిగా క్లీన్ చేసేటప్పుడు ఇలా ట్రై చేయండి. ఎంత ఆయిల్ జిడ్డు ఉన్నా కూడా అట్టే వదులుతుంది. ఇక నెక్స్ట్ దీంతోనే మనము ఇలాగా ఇంట్లో ఉండే స్టీల్ డబ్బాలు, ఆయిల్ జిడ్డు ఉన్న క్యాన్లు కానీ ఏవైనా కూడా నీట్గా కడిగేసుకోవచ్చు. ఇలా చూడండి తలతల మెరుస్తూ ఉన్నాయి. స్టవ్ క్లీనింగ్ కానీ బ్యాక్ సైడ్ టైల్స్ కానీ మొత్తం కిచెన్ కౌంటర్ టాప్ అంతా కూడా ఇదే వాటర్తో క్లీన్ చేసుకోవచ్చు. అరటిపండుతో ఇంత మంచిగా వర్కౌట్ అవుతుందంటే అస్సలు మీరు ఈ తొక్కనైతే పడేయరు. అరటిపండు తిన్నాక తొక్కను పడేస్తూ ఉంటాము, కానీ ఆ తొక్కతో ఇన్ని లాభాలు ఉన్నాయనంటే కనుక మీరు ఈసారి ఖచ్చితంగా ట్రై చేసే చూస్తారు. దీనిపైన అరటిపండు తొక్క పైన అయితే కొంచెం కాఫీ పౌడర్ని వేసేసుకొని స్ప్రెడ్ చేసేసి స్కిన్కి అయితే మనము నీట్గా అప్లై చేసేసుకోవాలన్నమాట. ఫేస్, నెక్, హ్యాండ్స్, కాళ్ళు అంతా కూడా మీరు ఇలాగా బాగా మసాజ్ చేస్తున్నట్టుగా రుద్దేశాల కాఫీ పౌడర్ అదంతా వెళ్ళిపోయి, అంటే అరటిపండు డ్రైగా అయిపోతూ ఉంటుంది అనమాట మనం రుద్దుతున్న టైంలో. అప్పటిదాకా మనం ఇలాగా బాగా మసాజ్ చేసామనంటే స్కిన్ పైన ఉండే ట్యాన్ అంతా రిమూవ్ అయిపోయి స్కిన్ అయితే న్యాచురల్గా గ్లో వస్తుంది అనమాట. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. అరటిపండు తొక్కలో కూడా మనకి కావాల్సిన పోషకాలు, విటమిన్స్ ఉంటాయి. ఇలా చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. మనకైతే ఇంట్లో స్విచ్ బోర్డులు ఉంటాయి కిచెన్లో కానీ లేదంటే బాత్రూమ్ దగ్గర కానీ, కొంచెం ఎప్పుడు పడితే అప్పుడు టచ్ చేస్తూ ఉంటాము. చేతులు ఏదైనా జిడ్డున్నా మురికున్నా కూడా అంటుతూ ఉంటాయి. అప్పటిదప్పుడు క్లీన్ చేయం కదా, అప్పుడు ఒకసారి క్లీన్ చేసుకుంటాను. ఎప్పుడైనా మర్చిపోయినప్పుడు ఏదైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు కొంచెం ఎక్కువ మురికి అవుతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు మనం వాటర్తో దాన్ని రుద్ది కడిగితే షాక్ కొడుతుందని భయపడుతూ ఉంటాము. అలాంటి అవసరమే లేకుండా జస్ట్ కొంచెం కొబ్బరి నూనె కాటన్ మీద వేసేసుకొని ఇలా తుడిచారంటే మరకలు అయితే చాలా అంటే చాలా సింపుల్గా రిమూవ్ అయిపోతాయి. ఎన్ని రోజుల నుండి ఎండిపోయిన మరకలైనా సరే నీట్గా వచ్చేస్తాయి అనమాట. నెక్స్ట్ అంత ఈజీగా మరకలు కూడా పడవు ఇలా ఆయిల్తో క్లీన్ చేస్తే. ఒకసారి ఇలా ట్రై చేయాలి. కొంచెం ఒక గ్లాస్లో కానీ గిన్నెలో కానీ వాటర్ తీసుకొని దాంట్లోకి 4-5 కర్పూరం బిళ్ళల్ని వేసేసుకొని మీరు మంచం కింద పెట్టుకున్నారు అంటే నైట్ టైంలో పిల్లలు జలుబుతో ఇబ్బంది పడి శ్వాసతో ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, అలాంటి ప్రాబ్లం అయితే కంప్లీట్గా దూరం అవుతుంది. కర్పూరం స్మెల్కి దోమలు కూడా దగ్గరికి రాకుండా ఉంటాయి. అలాగే ఒక గిన్నెలోకి ఇలాగా కర్పూరంని తీసుకొని దాంట్లోకి కొంచెం వెనిగర్ని వేసేయండి. ఇంట్లో చీమల ప్రాబ్లం ఎక్కువగా ఉంది, ఎక్కడ పట్టినా చీమలే కనిపిస్తున్నాయి అనేవాళ్ళు ఇలాగా చీమలు ఉండే ప్లేస్లో వాటర్ని చల్లినా పర్వాలేదు, లేదు చల్లేలాగా లేదు అనుకుంటే కనుక ఇలాగే ఒక క్లాత్ తీసుకొని మొత్తం ఇది వాటర్ అంతా అయ్యేలాగా స్ప్రెడ్ చేసేయండి. కిచెన్ కౌంటర్ టాప్, ఇక్కడ సింక్లో ఇదంతా కూడా ఎక్కడ ఎక్కువ ప్రాబ్లం ఉందో అక్కడ మొత్తం పోసేయండి. మీకు చీమల నుంచి రిలీఫ్ అవుతుంది. తర్వాత స్టవ్ దగ్గర అప్పుడప్పుడు జిడ్డు ఎక్కువగా ఉంటుంది, క్లీన్ చేసే టైం లేకపోతే జస్ట్ ఇలా పౌడర్ వేసుకొని క్లీన్ చేసేయండి. జిడ్డు అంతా పోవడమే కాదు మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. ఇలాంటి చిన్న టిప్స్ పాటించడం వల్ల మన ఇల్లు ఎప్పుడు కూడా నీట్గా ఉంటుంది. ఇలాంటి చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, చెక్ చేయండి. పట్టు చీరలను అయితే మనము చాలా నీట్గా పెట్టుకోవాలని చూస్తూ ఉంటాము, ఐరన్ చేపించి మంచిగా పెట్టుకుంటాం కదా. కాకపోతే ఇవి అప్పుడప్పుడు ఫోల్డింగ్స్ పోతూ ఉంటాయి, మనం పెట్టుకున్న ప్లేస్లో నుంచి దుమ్ము పట్టడం లాంటివి జరుగుతూ ఉంటాయి, లేదంటే ఏవైనా చిన్న బొద్దింకలు లాంటివి కూడా పోతూ ఉంటాయి కదా. సో అలా అవ్వకుండా నీట్గా ఉండాలి అని అంటే కనుక ఈ చిన్న టిప్స్ ఫాలో అయితే మనము పెట్టుకున్నట్టుగా సేఫ్గా ఉంటాయి అనమాట. ఇలాగా హ్యాంగర్ తీసుకొని దానికైతే బ్లౌజ్ని పెట్టేసుకొని దానికి మనం శారీ ఫోల్డింగ్తో ఉంటుంది కదా, సో దాన్ని కూడా ఇలాగా బ్లౌజ్ శారీ రెండు కూడా హ్యాంగర్ పెట్టేసుకున్న తర్వాత ఇలాంటి షాపింగ్ బ్యాగ్స్ అయితే మన దగ్గర ఎక్కువగా రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి కదా, అలాంటి బ్యాగ్లను అయితే తీసుకొని మనకి శారీ లోపలికి పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ చిన్నగా హోల్డ్ చేసుకోవాలన్నమాట. బ్యాక్ సైడ్ హ్యాంగర్ బయటకు వచ్చే విధంగా కింద తాళ్ళు ఉంటాయి కదా, సో ఈ థ్రెడ్స్ని ఒకసారి ఇలాగా నాట్లో వేసారంటే నీట్గా ఉంటాయి, డస్ట్ పట్టకుండా ఉంటాయి, సేఫ్గా ఉంటాయి. మనం మిక్సీలు అయితే రెగ్యులర్గా వాడుతూ ఉంటాము, కాకపోతే అప్పుడప్పుడు దీనిపైన ఎక్కువగా క్వాంటిటీ వేసినవి కానీ లిక్విడ్స్ వేసినవి కానీ కారిపోయి మొత్తం డ్రై అయిపోతూ ఉంటాయి, అదంతా మురికిగా పట్టేస్తూ ఉంటుంది కదా. దానికోసం అయితే ఈజీ క్లీనింగ్ అనమాట. జస్ట్ 5 మినిట్స్లో మీరు క్లీన్ చేసేసుకోవచ్చు. బేకింగ్ సోడా, పేస్ట్, వెనిగర్ మూడింటిని కూడా బాగా కలిపేసుకోవాలి. ఇలాగ ఒక టూత్ బ్రష్ తీసేసుకొని ఇవి ఏంటంటే క్లీనింగ్ పర్పస్లో ఎంత బాగా యూజ్ అవుతాయో మీరు ఒకసారి క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ చూసారు కదా, ఫైనల్గా ఎండింగ్ కూడా చూడండి ఎంత నీట్గా క్లీన్ అవుతాయి. టూత్ బ్రష్ తీసుకోవడం వల్ల ఏంటంటే అన్ని ప్లేసెస్లోకి ఈజీగా మూవ్ అవుతుందన్నమాట, మనకి క్లీన్ చేసుకునేదానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఏదైనా పాతది ఇలాగా టూత్ బ్రష్ తీసేసుకొని మీరు మొత్తం కూడా ముందు ఒకసారి స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఫైనల్గా లాస్ట్లో రుద్దేశారు అంటే అప్పటికి నానిపోతుంది. ఏదైనా డ్రైగా అయిపోయిన ఐటమ్ అయినా కూడా మొత్తం నీట్గా వచ్చేస్తుంది అనమాట. చూడండి ఫైనల్ లుక్ అయితే ఎలా ఉందో. ఇలాగ క్లీన్ చేస్తే దాని కలర్ మారకుండా నీట్గా ఉంటుంది అనమాట. ట్రై చేసి చూడండి ఒకసారి. సిజర్లు అయితే అప్పుడప్పుడు షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటుంది కదా, సో వీటిని షార్ప్ చేసుకోవడానికి మనం ఎక్కువ ప్రయాసపడాల్సిన అవసరమే లేదు. మన దగ్గర సాల్ట్ డబ్బు ఉంటుంది కదా, సాల్ట్లోకి అయితే ఇలా పెట్టేసి సిజర్ని ఇలాగా అన్నాము అని అంటే కాసేపట్లో మీకు సిజర్ మంచి షార్ప్నెస్ వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు అర్థమవుద్ది. దాదాపు ఆడవాళ్ళందరూ కూడా ఇంట్లో నెయిల్ పాలిష్లు అయితే కలర్కి ఒకటి కూడా తెచ్చిపెట్టుకొని ఉంటారు కదా. సో ఇవైతే కొద్దిసార్లు యూజ్ చేయకపోతే ఏంటంటే మూత గట్టిగా అయిపోతుంది, చాలా గట్టిగా లాగాల్సి వస్తుంది. అలా లాగినప్పుడు ఒకసారి విరిగిపోయి మూత పగిలిపోయి ఛాన్సెస్ కూడా ఉంటాయి. అలా కాకుండా ఉండాలి అంటే అన్నిటికీ కూడా ఇలా ట్రై చేయండి. ఇలాగ నెయిల్ పాలిష్ని ఓపెన్ చేశాక దాని దగ్గర ఒకసారి టిష్యూతో తుడిచేసి వ్యాజ్లైన్ అప్లై చేసేసి మీరు మళ్ళీ యథావిధిగా పెట్టేసుకోండి. ఎన్ని సంవత్సరాల తర్వాత ఓపెన్ చేసినా సరే మీకు ఫ్రీగా మూత ఓపెన్ అవుతుంది. ఇలాగ మీ దగ్గర ఎన్ని ఉన్నా సరే అన్నిటికీ ఇలా అప్లై చేసి పెట్టేసుకోండి.
ఇలా ఒక ప్లేట్ని తీసుకొని దాంట్లోకి అయితే కొద్దిగా పసుపు తీసుకోండి. అలాగే దానితో పాటు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఈ రెండింటి కలిసేలాగా కొన్ని డ్రాప్స్గా ఇక్కడ కోకోనట్ ఆయిల్ వేసుకోండి. మీ దగ్గర ఇంట్లో ఆడిచిన కొబ్బరి నూనె ఉంటే కనుక అది ఇంకా బెటర్ అనమాట. సో ఇలాగా మూడింటిని కూడా బాగా మిక్స్ చేసేసుకొని కలుపుకొని మీరు రెగ్యులర్గా చేసుకున్నట్టు టూత్ బ్రష్ పైన పెట్టుకొని కానీ లేదంటే చేత్తో కానీ కొంచెం ఇలాగా తీసుకొని మీరు పళ్ళు తోముకున్నారంటే ఎంత గారపడిన పళ్ళైనా సరే, ఎంత నల్లగా మారిపోయిన పళ్ళైనా సరే తొందరగా మీకు ఆ గారంతా పోయి మంచిగా తెల్లగా మెరుస్తూ ఉంటాయి. నోట్ నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్ అంతా కూడా రిమూవ్ అయిపోద్ది అనమాట. వీక్లీ వన్స్ అయినా ఇలాగా ట్రై చేస్తూ ఉండండి. మీ పళ్ళు అయితే మంచిగా తెల్లగా తలతల మెరుస్తూ ఉంటాయి. అలాగే నోట్లో ఎటువంటి బ్లడ్ రావడం ఇలాంటి సమస్యలన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అనమాట. ఇలాగా ఒక కొబ్బరి చిప్పని అయితే తీసుకొని దాంట్లోకి ఒక నాఫ్థలిన్ బౌల్ని తీసుకొని పౌడర్ చేస్తూ ఉన్నాను. ఇలాగ దంచితే అది మంచిగా పౌడర్ అవుతుంది అనమాట. తర్వాత దీంట్లోకి అయితే ఒక కుళ్ళిపోయిన టమాటా ఉంది నా దగ్గర, దాన్ని తీసుకున్నాను. మీ దగ్గర అది లేకపోతే మామూలుగా నార్మల్ టమాటా అయినా పర్వాలేదు, ఇది వేస్ట్గా పడేసేది కాబట్టి దాన్ని యూజ్ చేస్తూ ఉన్నాను. ఇలాగ చేసిన నాఫ్థలిన్ బౌల్ పౌడర్ని టమాటా పైన వేసేసుకొని మంచిగా ఇలాగ అన్నారంటే కాసేపటికి అదంతా మెల్ట్ అయిపోయి టమాటాలోకి లోపలికి పోతుందన్నమాట. ఎలుకల సమస్య ఎక్కువగా ఉండేవాళ్ళు అవి ఎక్కడెక్కడ వస్తున్నాయో చూసుకొని ఆ ప్లేసెస్లో ఇలాగ పెట్టారనంటే అది టమాటాను తింటే కనుక ఖచ్చితంగా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది. నెక్స్ట్ టైం మళ్ళీ అస్సలు ఇంట్లోకి రావు. ఒకసారి ట్రై చేసి చూడండి. గ్యాస్ ట్రబుల్, అజీర్తి సమస్యలతో బాధపడే వాళ్ళు, ట్యాబ్లెట్స్ వేసుకుంటే కానీ తగ్గలేదు అనుకునే వాళ్ళు ఈ ఒక్క చిన్న టిప్ ఫాలో అవ్వండి. మీకైతే అసలు ట్యాబ్లెట్స్తో అవసరమే లేకుండా చాలా బెస్ట్ రిలీఫ్ ఉంటుంది. అందరి ఇంట్లో కూడా ఇలాచీలు ఉంటాయి కదా, ఇవి మీ జేబులో ఒక 4 వేసుకోండి. మార్నింగ్ టిఫిన్ తిన్న తర్వాత ఒకటి, లంచ్ తర్వాత ఒకటి, డిన్నర్ తర్వాత ఒకటి మీ దవడకు పెట్టేసుకొని దాని జ్యూస్ అనేది మీరు మింగుతూ ఉండండి. మీకు వెంటనే బెటర్ రిలీఫ్ ఇస్తుంది. చాలా తొందరగా క్విక్గా మీకైతే ఇది వర్కౌట్ అవుతుంది. అసలు మీకు ట్యాబ్లెట్స్తో అవసరమే లేకుండా ఎటువంటి ఈనోలు కానీ ఏవి తాగాల్సిన పనే లేకుండా మీకు వెంటనే గ్యాస్ ట్రబుల్ సమస్య నుంచి దూరం అవుతుంది. రెగ్యులర్గా చేయడం వల్ల అసలు మీకు అలాంటి సమస్య లేకుండా పోతుంది. ఇలాంటి వుడ్ స్పూన్స్ అయితే దాదాపు ఈ రోజులు అందరూ వాడుతూ ఉన్నారు. నాన్ స్టిక్ ప్యాన్స్కి ఇవే వాడాలి కాబట్టి. సో చపాతీ కర్రైన పప్పు గుత్తులైనా కూడా ఇవన్నీ కర్రతో ఉంటాయి. ఇవి ఎక్కువ రోజులు క్లీన్ చేయకుండా అలాగే పెట్టడం వల్ల ఫంగస్ ఫామ్ అవుతూ ఉంటుంది, పైన కూడా బ్యాక్టీరియా వస్తూ ఉంటుంది. సో వాటిని అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకోవాలి. ఒక గిన్నె పెట్టి వాటర్ వేసుకొని దాంట్లోకి అయితే కొంచెము సోడా వేసుకోవాలి. అలాగే బేకింగ్ సోడా వేసారంటే ఇది క్లీనింగ్ పర్పస్లో చాలా బాగా యూజ్ అవుతుంది. సోడాతో పాటు మీరు కొంచెము వెనిగర్ని కూడా వేసేయాలన్నమాట. ఇవి రెండింటి కాంబినేషన్తో మనకైతే క్లీనింగ్ చాలా బాగా అవుతుంది. ఇలాగ బాగా నీళ్లు మరిగించుకొని పైన ఒకసారి ఇలాగా నీట్గా కడిగేసుకున్నారంటే దానిపైన ఉండే డస్ట్ అంతా మురికంతా పోయి మళ్ళీ నీట్గా క్లీన్ అయిపోతాయి అనమాట. బాగా క్లీన్ చేసి వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత వీటిని బాగా ఆరపెట్టుకొని పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత మాత్రమే స్టోర్ చేసేసుకోవాలి. వెల్లుల్లిపాయల్ని మనం ఒలుచుకోవడము, దంచుకోవడము, మిక్సీ వేసుకోవడము ఇలాంటివి లేకుండా ఇలా గ్రేటర్ తీసుకొని దానిపైన ఫుడ్ గ్రేడ్ కవర్ ఏదైనా పెట్టేసుకొని మంచిగా ఇలా గ్రేట్ చేసామంటే చూడండి ఫైన్గా మెత్తడి పేస్ట్ రెడీ అయిపోద్ది అనమాట. మనం ఒలచాల్సిన పనే లేకుండా ఈజీగా పని అయిపోతుంది. తర్వాత ఇలాగ వెల్లుల్లి పేస్ట్ని చేసుకున్న తర్వాత కొంచెం పసుపునైతే దానిపైన వేసేసి బాగా మిక్స్ చేసేసి దాంట్లో రసం వచ్చేలాగా ఇలా ప్రెస్ చేసినట్టుగా పెట్టేశారంటే పులిపీర్ల మీద ఇలాగ పెట్టుకున్నారనంటే మీకు కొద్ది రోజుల్లోనే పులిపీర్లు రాలిపోతాయి అనమాట. కంప్లీట్గా 1 వీక్ ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు పులిపీర అనేది ఊడిపోతుంది. ఇంకా మనందరం కూడా రెగ్యులర్గా కంఫర్ట్ యూజ్ చేస్తూ ఉంటాము బట్టలకైతే మంచి స్మెల్ వస్తుందని. అలాగే బట్టలకే కాదు మనం వీటిని చాలా రకాలుగా యూజ్ చేసేసుకోవచ్చు. ఇలాగ ఒక టిష్యూ తీసుకొని దానికి మీదైతే కంఫర్ట్ని ఇలాగా డ్రాప్స్గా వేసాను. మన చేతికి అంటితేనే చాలా స్మెల్ వస్తుంది. అలాంటిది ఇలాగ డ్రాప్స్గా వేసేసుకున్న వాటిని మనం పీసెస్గా కట్ చేసేసుకోవాలన్నమాట. జస్ట్ ఒక డ్రాప్ అంటితేనే ఎక్కువ వాసన వస్తుంది కదా, అలాంటప్పుడు మనం ఇలాగ ఇన్ని డ్రాప్స్ వేసేసాం కాబట్టి ఇలాంటివి చాలా మంచి వాసన వస్తూ ఉంటాయి. మనము పిల్లలైతే షూస్ ఇలాగ వేసుకుంటూ ఉంటారు, అవి ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వస్తాయి. కొంతమంది చిన్నపిల్లలు ఉన్నప్పుడు అయితే తెలియక తడుపుకుంటూ ఉంటారు కూడా. అవి రెగ్యులర్గా యూజ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు అవి స్మెల్ వస్తూ ఉంటాయి కాబట్టి ఇలాగ ఒక పేపర్ పెట్టారంటే ఎప్పటికీ నీట్గా ఉంటాయి. తర్వాత మనకి ఎక్స్ట్రాగా ఉండే బెడ్షీట్స్, పిల్లో కవర్స్ ఇవన్నీ కూడా పక్కన పెట్టేసుకొని ఉంటాం కదా, ఇవి ఎప్పుడో ఒకసారి తీసి వాడుకుంటావాలంటే అవి కొంచెం ఎక్కువ రోజులు అలాగే ఉండడం వల్ల కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. అక్కడొకటి ఇవి పెట్టేసామనంటే వాటిని మళ్ళీ మనం వాష్ చేయాల్సిన అవసరమే లేకుండా ఎన్ని రోజుల తర్వాత వాడుకున్నా కూడా మంచి సువాసనతో ఉంటాయన్నమాట. ఇలా కంఫర్ట్ పెట్టుకోవడం వల్ల ఇలాగా అన్నీ కూడా నీట్గా అక్కడొకటి పెట్టేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇలాగ ఒక గ్లాస్లోకి అయితే కొద్దిగా షాంపూని తీసుకొని కొంచెం కంఫర్ట్ని యాడ్ చేశాను. ఇలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే ఒక స్ప్రే బాటిల్లోకి వేసుకోవాలి. తర్వాత దీన్ని అయితే మనము ఇక్కడ కిచెన్లో స్టవ్ దగ్గర మనకి ఆయిల్ జిడ్డు లాంటిది ఏదన్నా ఉన్నా కూడా ఇలా ఒక స్ప్రే బాటిల్ రెడీగా పెట్టుకున్నామనంటే మనం వాటర్ పోసి మొత్తం క్లీన్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. జస్ట్ నార్మల్గా ఇలాగా స్ప్రే చేసుకొని ఒక కాటన్ క్లాత్ తీసుకొని మీరు ఇలా తుడిచేసుకున్నారంటే షాంపూ వేసాం కాబట్టి జిడ్డంతా పోతుంది. దీంట్లో కంఫర్ట్ ఉంటుంది కాబట్టి మంచి స్మెల్ ఉంటుంది అనమాట మనకి ఇక్కడ. అంతేకాకుండా చైర్లు అనేవి పిల్లలు సండే రోజు ఇంటి దగ్గర ఉన్నప్పుడు చైర్లలో కూర్చుంటారు, తలకు ఆయిల్ పెట్టుకున్నప్పుడు చేతులతో ఏదైనా తిని అక్కడ పట్టుకుంటా ఉంటారు. ఆయిల్ జిడ్డు
ఇల్లంతా అంటుతూ ఉంటుంది. దీన్ని వాటర్ పోసి మరీ రుద్ది కడగాల్సిన అవసరమే లేకుండా జస్ట్ ఇలాగ స్ప్రే చేసేసి ఇలా నాప్కిన్తో తుడుచుకున్నారు అంటే షాంపూ ఉంది కాబట్టి జిడ్డు పోతుంది, మంచి స్మెల్ ఉంటుందన్నమాట. ఇలా సండే రోజు అయిపోయిన తర్వాత మండే రోజు మీరు క్లీన్ చేసుకున్నారు అంటే అన్నీ కూడా మళ్ళీ నీట్గా ఇక్కడ రెడీ అయిపోతాయి అనమాట. ఇక్కడ మిర్రర్ని అబ్జర్వ్ చేయండి, మిర్రర్ అనేది ముందు డల్గా ఉండింది. సో ఇలాగ కూడా ఇక స్ప్రే చేసుకుని మీరు నీట్గా తుడిచేసుకున్నారనంటే చాలా సింపుల్గా చాలా ఈజీగా అన్నీ కూడా నీట్గా అయిపోతాయి అనమాట. ఇలాగా షాంపూ ప్లస్ కంఫర్ట్ రెండు కూడా మంచి స్మెల్తో ఉంటాయి కాబట్టి నీట్గా క్లీన్ అయిపోతాయి, మంచి స్మెల్తో ఉంటాయి అనమాట. ఇలాగా ఏ మిర్రర్స్ అయినా కూడా ఇక్కడ పిల్లలు టవల్స్ ఆరేస్తూ ఉంటారు కదా, అవి ఇంట్లో ఆరేసినప్పుడు కొంచెం ఆరని స్మెల్ వస్తూ ఉంటుంది. వాటిపైన బెడ్షీట్స్ మీద, బ్లాంకెట్స్ మీద, పిల్లో కవర్స్ మీద ఇలాగా అక్కడక్కడ స్ప్రే చేసుకున్నారు అంటే ఇల్లంతా కూడా కంఫర్ట్ అనేది చాలా న్యాచురల్గా మంచి స్మెల్తో ఉంటుంది కాబట్టి, లైట్ స్మెల్ ఉంటుంది కాబట్టి అక్కడక్కడ ఇలాగా జర్కిన్స్ మీద, స్వెటర్స్ మీద, డోర్స్ పైన చేశారు అంటే మీకు ఇల్లంతా కూడా మంచి సువాసనతో ఉంటుందన్నమాట. అప్పుడప్పుడు ఇలాంటివి ఫాలో అవ్వడం వల్ల మీరు ఎక్కువ డీప్ క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. ఇలా ఒక స్ప్రే బాటిల్ రెడీగా పెట్టుకున్నారు అంటే మనకి ఎమర్జెన్సీగా ఇల్లంతా కూడా నీట్గా ఉండాలి, ఎవరైనా వస్తున్నారు అనుకున్నప్పుడు కూడా ఇలా వర్కౌట్ అవుతుంది అనమాట. మొత్తము మనకి మెయిన్ డోర్ దగ్గరనో కూడా ఇలాగ డోర్ దగ్గర స్ప్రే చేసుకున్నారు అంటే ఇంట్లోకి వచ్చే ముందు ఎవరైనా కూడా డోర్ దగ్గర నుంచి వస్తున్నప్పుడు ఆ ఫీల్ అనేది బాగుంటుంది అనమాట. ఫ్రెష్గా మంచి స్మెల్తో ఉంటుంది. మనం ఇల్లంతా సర్దుకొని తుడుచుకోవాలి, క్లీన్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. జస్ట్ చిన్న టిప్స్ యూజ్ చేసేసి కూడా మనము ఇల్లుని నీట్గా పెట్టుకోవచ్చు బ్యాడ్ స్మెల్ లేకుండా. అప్పుడప్పుడు మనకి ఇలా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు డోర్లు ఎక్కువ క్లోజ్ చేసి పెట్టుకుంటా ఉన్నప్పుడు కూడా లోపలంతా ఒక రకమైన బ్యాడ్ స్మెల్ వస్తుంది అనమాట. అలా రాకుండా నీట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇలాగా బాటిల్ మూత కిందదైతే కట్ చేశాను పార్ట్, దాంట్లోకి అయితే కొంచెం సాల్ట్ వేసేసాను. ఆ సాల్ట్లోకి కొంచెము కంఫర్ట్ని వేసేసుకోవాలి. ఇలాగా మనము రూమ్లలో అక్కడొకటి కార్నర్లలో పెట్టేసామంటే ఇది కొద్ది రోజుల వరకు మంచి రూమ్ ఫ్రెషనర్ లాగా పనిచేస్తుంది అనమాట. దీంట్లో ఉన్న కంఫర్ట్లో ఉండే స్మెల్ అంతా వెళ్ళిపోయేదాకా ఇది మనకి ఆ రూమ్లో ఆ ప్లేస్లో మొత్తం మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. కిటికీల దగ్గర ఎక్కడైనా పెట్టుకున్నా కూడా బయట గాలి లోపలికి వస్తున్నప్పుడు ఈ కంఫర్ట్ స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక గిన్నెలోకి అయితే వాటర్ని తీసేసుకొని ఈ వాటర్లోకి అయితే నేను ఇక్కడ ఇది అప్పటికప్పుడు మనకి న్యాచురల్గా క్లీన్ చేసేసుకోవాలనుకుంటే ఇలా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా కంఫర్ట్ని తీసుకొని కొంచెం కంఫర్ట్ని వేసేసుకున్నాను. దాంట్లో చాలా కొద్ది మొత్తంలోనే అంటే చాలా కొంచెం అంటే కొంచెం షాంపూ వేసాను, ఎక్కువ వేయలేదు. మీరు అబ్జర్వ్ చేయండి, జస్ట్ ఒక డ్రాప్ లాగా షాంపూ వేసాను. లేదు మీరు బ్రష్ కొట్టేస్తాము అనుకుంటే కనుక ఒక ప్యాకెట్ వేసేసుకోండి. బ్రష్ కొట్టేంత టైం లేదు మాకు, ఇప్పటికిప్పుడు ఈజీగా క్లీన్ అయిపోవాలనుకుంటే కనుక, మంచి స్మెల్ రావాలంటే ఇలా ట్రై చేయండి. వాష్ బేషన్లు, సింకులు ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో ఇలాంటివన్నీ మన ఇంటికి ఎమర్జెన్సీగా ఏదైనా ఎవరైనా వస్తున్నారు, బంధువులు వస్తున్నారు అనుకున్నప్పుడు ఇలాగ చేసేయండి. ఇల్లంతా కూడా నీట్గా సువాసనతో ఉంటుంది అనమాట. ఇక్కడ జస్ట్ కొంచెమే షాంపూ వేసాను కాబట్టి బాత్రూమ్ జారుతుంది అనే ఫీల్ అవసరమే లేదనమాట. ఇలాగ చేసుకొని పెట్టుకున్నారు అంటే మీకు నీట్గా ఉంటాయి. ఇంటితో పాటు బాత్రూంలో ఈ వాష్ బేషన్లు, సింకులు ఇవన్నీ కూడా నీట్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఆనియన్ అయితే స్లైసెస్గా కట్ చేస్తూ ఉన్నాను. ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట. ఒక చిన్న ఆనియన్ తీసుకుంటే సరిపోతుంది. దాన్ని అయితే ఇలాగా చపాతీ పెనం మీద ఇలాగ వేడి చేసుకోవాలన్నమాట. కొంచెం హీట్ అవ్వాలి, మరీ కాలిపోవాల్సిన అవసరం లేదు. అవి ఇలాగా కొంచెం మనకి హీట్ తగిలేలాగా ఉండాలి. దానిపైన కొంచెం విక్స్ అప్లై చేసేసి, పిల్లలు జలుబు ఎక్కువగా ఉన్న టైంలో చెవు నొప్పి వస్తూ ఉంటుంది, గొంతు నొప్పి వస్తూ ఉంది అని అంటూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఇలాగా హీట్ని తీసుకొని మనం వాళ్ళకి పెట్టామంటే తగ్గిపోతుంది అనమాట తొందరగా. నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్లోకి ఇలాగా టూత్ పేస్ట్ తీసుకున్నాను. దానితో పాటు కొంచెం కొబ్బరి నూనెని, అలాగే కొంచెం కర్పూరంని తీసుకున్నాను. ఈ మూడు బాగా కలిసేలాగా ఇలాగా మిక్స్ చేసేసుకోవాలి. ఆయిల్లో కాబట్టి కొంచెం లేట్గా కలుస్తాయి అనమాట. బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. తర్వాత మనం నైట్ పడుకునే ముందు కాళ్ళకి ఇలా అప్లై చేసి పడుకున్నామనంటే కాళ్ళు మీద ఉండే ట్యాన్ అంతా రిమూవ్ అయిపోవడంతో పాటు కాళ్ళ పగుళ్ళంతా తగ్గిపోతాయి అనమాట. చలికాలం కాబట్టి ఎక్కువగా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. నైట్ పడుకునేప్పుడు పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత వచ్చేసి ఇలాగా వెల్లుల్లిపాయ అనేది ఒకటి తీసుకొని కాటన్లో పెట్టుకొని మనము పిల్లలకి కానీ పెద్దవాళ్ళు కానీ చెవు నొప్పి వచ్చేవాళ్ళు, చెవుల్లోకి గాలి ఎక్కువ దూరేవాళ్ళు, బయట చలికి తిరిగేవాళ్ళు ఇలా చెవులో పెట్టుకున్నారు అంటే మీకు జలుబులు కాకుండా నీట్గా ఉంటాయి. తర్వాత ఒక కొబ్బరి చిప్పని తీసుకొని దాంట్లోకి అయితే ఇలాగా 2 కర్పూరం బిళ్ళల్ని పౌడర్ చేసి వేస్తూ ఉన్నాను. దాంట్లోకి ఒక 3 లవంగాల్ని వేసేసి బిర్యానీ ఆకు ఉంటుంది కదా, దాన్ని అయితే కాల్చి ఇలా వేస్తున్నాను అనమాట. ఇది కాలిన నిప్పుతో పాటు కర్పూరం కూడా మెల్ట్ అయిపోయి లవంగాలు కాలుతాయి అనమాట. ఈ మూడిటి స్మెల్ మనము ఇల్లంతా చూపెట్టామనంటే ఈ పొగకి దోమలు లేకుండా పోవడంతో పాటు ఇంట్లో ఎవరికి జలుబులు
లేకుండా పక్కన వాళ్ళకి స్ప్రెడ్ కాకుండా ఉంటాయి. ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇలాగ వాటర్లోకి కొద్దిగా పసుపుని కొంచెం ఇంగువని వేశాను. ఇలాగ ఈ రెండింటిని కూడా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇలా ఒక స్ప్రే బాటిల్లోకి వేసేసుకోవాలి. ఇంగువ అనేది ఇలా వాటర్లో కొంచెం లేట్గా కరుగుతుంది. కలుపుకొని బాగా మిక్స్ చేసిన తర్వాత స్ప్రే బాటిల్లోకి వేసేసుకోండి. ఇప్పుడు దీనిని మీరు కిచెన్లో స్ప్రే చేశారు అంటే ఇంగువ స్మెల్కి ఆ బల్లులు బొద్దింకలు అయితే దరిదాపుల్లో కూడా కనపడవు అనమాట. బొద్దింకలకైతే చాలా బెస్ట్ అంటే బెస్ట్ ఐడియా అనమాట. ఇంగువ అనేది చాలా హార్డ్గా ఉంటుంది స్మెల్ చూడడానికి. కాబట్టి మీకు బల్లులు బొద్దింకల నుంచి చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మనము ఇప్పుడు ఏంటంటే చలికి ఫ్రిడ్జ్లో పెట్టేసిన ఐటమ్స్ ఏవైనా బయటకు తీసి అలాగే తిన్నామంటే జలుబులు దగ్గులు ఎక్కువ అయిపోతూ ఉంటాయి. కానీ దాన్ని డైరెక్ట్ వేడి చేయకూడదు కాబట్టి ఐటమ్స్ని కూలింగ్లో ఉన్న వాటిని ఇలాగా ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని జస్ట్ 2 మినిట్స్ స్టవ్ మీద ఉండిచ్చేసి తర్వాత ఆఫ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ ఆ వాటర్లో ఈ గిన్నెను అలాగే వదిలేసి తర్వాత సర్వ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయిపోయిన టూత్పేస్ట్లు ఉంటాయి. దీన్ని పీల్చి పిప్పి చేసినా కూడా మనకి సాటిస్ఫై అవ్వము. దాన్ని ఇంకా ఏదో ఉందని ఇంకా లోపల గెలక పెడతా ఉంటాం కదా. అలా చేసే వాళ్ళైతే కనుక ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మంచి వర్కౌట్ అవుతుంది. ఇలాగా అయిపోయిన టూత్పేస్ట్ని వేడి నీళ్ళల్లో వేసేసారంటే కాసేపట్లో అవి ఇలాగా ఓపెన్ అయిపోతాయి అనమాట. అంటే మనం ఓపెన్ చేసే పని లేకుండా లోపల ఉండేదంతా కూడా కొంచెం మెల్ట్ అయిపోతుంది అనమాట ఈ వేడి నీళ్ళకి. తర్వాత దీన్ని అయితే మంచిగా ఇలాగా కడిగేసుకోవాలి. ఇలా కడిగిన దీన్ని కూడా మనం మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. మనం ఎక్కడైనా జర్నీస్ చేసేటప్పుడు కానీ లేదంటే మన ఇంట్లో కేబుల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాగా దాన్ని పెట్టుకొని హోల్డర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా దీంట్లో ఉన్నదాన్ని అయితే దాంట్లో వాటర్లోకి కరిగిపోయేలాగా కడుగుతూ ఉన్నాను. ఇలా కడిగిన ఈ పాట్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి చిన్న చిన్న బాటిల్లోకి ఏదైనా ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలాంటివి చాలా బాగా యూజ్ అవుతాయి. అందుకోసం ఇది ఒకటి కిచెన్లో కడిగి పక్కకు పెట్టుకున్నారంటే మీకు ఎప్పటికీ యూజ్ అవుతుంది. తర్వాత ఇలాగ స్ప్రే బాటిల్లోకి వేసుకున్న ఈ లిక్విడ్ని మనము కిచెన్లో స్టవ్ మీద ఇలాగ వేసేసుకొని తుడుచుకున్నారంటే చాలా బాగా నీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట. జిడ్డు అంతా పోతుంది. తర్వాత వెనకాల టైల్స్ ఉంటాయి కదా వాటి మీద కూడా మనం కర్రీస్ చేస్తున్నప్పుడు ఆయిల్ అంతా చిట్లుతూ ఉంటుంది. ఆయిల్ జిడ్డు, కౌంటర్ టాప్ పైన ఉండే జిడ్డు అంతా పోతుంది అనమాట. ఒక బాటిల్లో ఇలా పెట్టుకున్నామంటే ఇలాగ స్టీల్ ట్యాప్స్ ఇలాంటివి టూత్ పేస్ట్ కాబట్టి చాలా బాగా క్లీన్ అవుతాయి అనమాట. క్లీనింగ్ పర్పస్లో చాలా నీట్గా ఉంటాయి. అలాగే ఇలాగ ఉన్న వాటర్లోకి ఒక ట్యాబ్లెట్ని ఏదైనా ఎక్స్పైర్ అయింది కానీ లేదంటే మీరు వాడకుండా పక్కన పడేసిన ట్యాబ్లెట్ ఒకటి మిక్స్ చేసేసుకోండి. తర్వాత చెట్ల మీద అప్పుడప్పుడు ఫంగస్ కనపడతా ఉంటుంది, చిన్న చిన్న పురుగులు కనపడతా ఉంటాయి, ఆకులన్నీ తినేస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఏంటంటే ఇలాగ స్ప్రే చేసుకున్నారు అంటే ఆ చెట్ల పైన ఎటువంటి పురుగు లేకుండా చీడ లేకుండా పోతుంది అనమాట. ఇలాగా ఒక నిమ్మకాయనైతే తీసుకొని పైన జస్ట్ కొంచెం కట్ చేశాను అనమాట. తర్వాత దీంట్లో ఉండే లిక్విడ్ అంతా కూడా వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. మనకి లిక్విడ్తో పని లేదు ఇప్పుడు కాబట్టి లిక్విడ్ అంతా కూడా గిన్నెలో పక్కకు పెట్టుకున్న తర్వాత దీన్ని అయితే ఒక దీపంలోకి కానీ ప్లేట్లోకి కానీ తీసుకొని దాంట్లోకి అయితే వేప నూనె వేసేసి ఒక కర్పూరం బిళ్ళని ఇలాగా పౌడర్ చేసి వేసేసాను. తర్వాత ఒక కాటన్ తీసుకొని పువ్వొత్తిలాగా చేసేసి దాన్ని కూడా పెట్టేసి దీపం వెలిగించాను అనమాట. ఇలాగ వెలిగించుకున్న దీపాన్ని మనము పిల్లలు చదువుకునేటప్పుడు కానీ లేదంటే టీవీ చూస్తూ ఉన్నప్పుడు కానీ లేదంటే బెడ్రూమ్లో పడుకున్నప్పుడు కానీ నైట్ ఇలాగా వెలిగించి పెట్టుకున్నామనంటే దీని వాసనకైతే దోమలు అస్సలు లేకుండా పోతాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా లెమన్ ఉంది కదా ఇందాక తీసుకున్న జ్యూస్, ఆ జ్యూస్లోకి కొంచెం టూత్ పేస్ట్ యాడ్ చేశాను. ఈ రెండింటి రియాక్షన్ చూడండి ఎంత నూరుగా వస్తుందో. రెండు కూడా ఇలాగా రియాక్షన్ అయ్యాయి. తర్వాత దాంట్లో కొంచెం పసుపు వేసేసుకొని ఈ మూడింటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలాగా మిక్స్ చేసుకున్నదైతే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. దాని రిజల్ట్స్ మీకే తెలుస్తాయి. ఒక కాటన్ తీసుకొని ఇలాగా మొత్తం కూడా మీకు స్కిన్ పైన ట్యాన్ ఎక్కడెక్కడ ఉందో కాళ్ళకి చేతులకి నెక్కి ట్యాన్ ఎక్కడెక్కడ ఉందో బ్యాక్ నెక్ ఉంటుంది కదా బ్యాక్ నెక్ పైన లేడీస్కి అయితే జాకెట్ అచ్చులు ఇలాగా పడతా ఉంటాయి. అలా అవన్నీ కూడా చాలా సింపుల్గా జస్ట్ ఈజీగా పోవాలంటే బెస్ట్ అంటే బెస్ట్ రిజల్ట్స్ అనమాట. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఎంత బాగా పనిచేస్తుందో మీకే అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా దోమలకు పెట్టే కాయిల్స్ ఉంటాయి కదా, సో దీన్ని అయితే ఒకటి తీసుకోండి. మీ దగ్గర ఇది లేకపోతే దోమల అగరబత్తి అయినా పర్వాలేదు, అదైనా ఇదైనా రెండింటిలో ఏదైనా కూడా సేమ్ రిజల్ట్స్ ఉంటాయి. ఇలాగ మంచిగా మెత్తగా పౌడర్ చేసేసుకున్న తర్వాత దాంట్లోకి టూత్ పేస్ట్, గోధుమ పిండి అలాగే కొంచెం చక్కెర కూడా వేసేసి కొద్దిగా వాటర్ వేసేసి ఇలాగ గోధుమ పిండి మనం ఏ విధంగా అయితే చపాతీ పిండి కలుపుకుంటామో ఆ విధంగా ఇలాగ కలిపినట్టుగా చేసేసి తర్వాత దీనిని చిన్న చిన్న ఉండలుగా చేసేసుకోవాలన్నమాట. ఇలాగ చేసుకున్న ఉండల్ని మీరు ఎలుకలకి ఎక్కువగా ఫేస్ చేసే వాళ్ళు ఉంటే కనుక ఇలా స్టవ్ దగ్గర సిలిండర్ దగ్గర బియ్యం డబ్బా దగ్గర అక్కడొకటి పెట్టేసుకొని ఉండండి. దీన్ని తిన్నాయంటే కనుక ఖచ్చితంగా బయటికి పారిపోతాయి. అంతేకాకుండా కార్లలో ఎక్కువగా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. కార్లలో వైర్లని కొట్టేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఫ్రంట్ సీట్లో బ్యాక్ సైడ్ బానెట్ దగ్గర అంతా కూడా అక్కడొకటి పడేసేయండి. ఇవి తిన్నాయంటే కనుక మీకు ఎలుకల ప్రాబ్లం అయితే చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి.
ఇలాగా ఒక 2 ఇలాచీలను అయితే ఇలాగా దేంట్లోనైనా పెట్టేసి దంచుకోవడమో, లేదంటే మీ దగ్గర పౌడర్ ఉంటే పౌడర్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగ గట్టిగా అన్న తర్వాత కొంచెం నలిపినట్టు అంటే మీకు మంచి పౌడర్ లాగా వచ్చేస్తుంది. దాంట్లోకి అయితే కొంచెము నిమ్మరసం యాడ్ చేస్తున్నాను, అలాగే 1 టీ స్పూను ఇలాగ తేనె యాడ్ చేస్తున్నాను. ఇది మూడింటిని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది దేనికోసం అంటే మోషన్స్ కంట్రోల్ అవ్వాలి. మీరు ఒకసారి 2 సార్లు వెళ్ళారు, ఇంకా మోషన్స్ అవుతూనే ఉన్నాయి అని అనుకుంటే కనుక వెంటనే ఇది 1 స్పూన్ తీసుకోండి, మీకు వెంటనే కంట్రోల్ అవుతాయి అన్నమాట. ఇలాంటిది ఒకటి ప్లాస్టిక్ డబ్బాని, అంటే మనం వేస్ట్గా పడేసే డబ్బాని ఏదైనా ఒకటి తీసుకోండి. దాంట్లోకి అయితే కొంచెం సోప్ని ఇలాగా తురమండి, పీల్ చేయండి. ఇలా పీల్ చేస్తున్నప్పుడు ఏంటంటే గట్టిగా ఉన్న సోప్ అయితే ఇలా పీసెస్గా వచ్చేస్తుంది అనమాట. సో ఇలాగ వచ్చిందని మనం హ్యాండ్ బ్యాగ్లో కానీ లగేజ్ బ్యాగ్లో కానీ మంచిగా పెట్టుకున్నాము అంటే మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎక్కడికైనా టూర్కి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడికైనా చిన్న చిన్న అకేషన్స్కి వెళ్ళినా కూడా హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉంటాము సోప్తో. అది ఒక సోప్ తీసుకెళ్ళినామంటే అందరు వాడుకుంటూ ఉంటారు కాబట్టి మనకి ఇష్టం ఉండదు మళ్ళీ మళ్ళీ యూజ్ చేసుకోవడం. లేదంటే అలాగా తడితో ఉన్న సోప్ని మళ్ళీ మనం బ్యాగ్లో పెట్టుకొని రావాలంటే కూడా ఇబ్బంది అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలాగా చేశారంటే జస్ట్ కొంచెం మీకు కావాల్సినంత తీసుకొని యూజ్ చేసుకోవచ్చు, మళ్ళీ బాక్స్ నీట్గా పెట్టుకోవచ్చు. ఇలాగా ప్యాన్లోకి అయితే కొంచెం వాముని తీసుకోండి. వాము ఇలాగా వేపుకొని మీరు పక్కకు పెట్టుకున్నారంటే మీకు ఎప్పటికీ కూడా యూజ్ అవుతుంది అనమాట. మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, పిల్లలు కడుపు నొప్పితో బాధపడుతున్నా, వాళ్ళ కడుపులో నులి పురుగులు ఉన్నా కూడా మీరు ఇలాగా జలుబు జ్వరాలు ఉన్నప్పుడు కూడా ఇలాగ ఒక బాటిల్లోకి వేసి పెట్టుకున్నారు అంటే వాళ్ళకి రోజు కొంచెం పడుకునే ముందు ఇలాగ వాముని కొంచెం నలిపినట్టు కానీ దవడకు పెట్టారనంటే దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నారంటే వాళ్ళకి ఘాటు కూడా ఎక్కువ తెలియకుండా ఉంటుంది అనమాట. వాళ్ళకి రోజు నైట్ పడుకునేటప్పుడు ఇలాగ వాము నోట్లో పెడతా ఉండండి. వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండవు, జలుబులు జ్వరాలు రావడం ఉండవు, కడుపులో నులి పురుగులు ఉండడం, కడుపు నొప్పి రావడం, ఈ సమస్యలు ఏవి ఉండవు అనమాట. ఇలాగ వేపుకున్న వాములోకి కొంచెం కర్పూరంని వేసేసి ఇలాగ ఒక కాటన్ క్లాత్లోకి తీసి కట్టుకున్న తర్వాత దీన్నైతే మనం పిల్లలకు జలుబులు అయినప్పుడు నైట్ పడుకున్నప్పుడు శ్వాస రాకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు, దగ్గు వస్తూ ఉంటుంది, చాలా సఫర్ అవుతూ ఉంటారు కదా. ఇంట్లో ఒకరికి జలుబు అయిందంటే అందరికీ అంటుకుంటూ ఉంటుంది. అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలంటే వాళ్ళు పడుకునే తలదిండి కింద ఇలాగ పెట్టేసేయండి. ఎటువంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళు హ్యాపీగా నిద్రపోతారు. ఫ్రెండ్స్, మరి వీడియో చూసారు కదా, వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. ఇందులో మీకు ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.